ఇక నిరంజన్ను చూసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అతనితో చాలా సమయం గడిపారు. దాదాపు 45 నిమిషాల పాటు నిరంజన్తోనే ఉన్నారు. ఇంట్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయారు. అతని మంచంపై కూర్చుని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదుటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు. చిన్ననాటి నుంచి మీరంటే అభిమానమని నిరంజన్ చెప్పిన మాటలు విని కదిలిపోయారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని అతనికి కప్పి కళ్యాణం అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమకు ఆలయంలో పూజ చేయించి కుటుంబ సభ్యులకు అందజేస్తానని తెలిపారు. నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ని అనుకరిస్తూ చేసిన డాన్స్ల తాలూకా వీడియోలు, ఫోటోలను తిలకించారు. అంతా తనని చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని నిరంజన్ చెప్పాడు. ఈ సందర్భంగా నిరంజన్ ఓ కుక్క పిల్ల బొమ్మ చూపి పెంచుకోవాలనుందని చెప్పగా కొని పంపుతానని హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా స్వయంగా ఆ ఇంటి ఓనర్స్ని పిలిపించి మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రులు వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్లో పనిచేసేవారని చెప్పగా వారి జీవనోపాధి మెరుగుపరిచేందుకు క్యాంటీన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకి దిశానిర్దేశం చేశారు పవన్. నిద్ర నువ్వు వెనకపో ఒకళ్ళు వెనకపోయి వస్తా లేదా వచ్చిందా చిట్టు తండ్రి ఖచ్చితంగా ఎందుకు ఇక్కడి నుంచి గుడికి వెళ్ళి బాబు పేరు పూజ చేయించాలి. మీకు అది పంపిస్తానా? నువ్వు చెప్పినవి చేస్తా. నువ్వు అడిగావు కదా, చేస్తా. ఓకే, నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని ఈ ఫోటోలన్నీ చేసినవన్నీ మొత్తం దాంట్లో పెట్టండి. తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు. ఇక్కడ అన్నీ పెట్టి అది పంపిస్తాను ఇంకొక చూసుకొని. అలాగే దాంట్లో నేను చెప్తాను, మన దగ్గర ఓజీ చూద్దాం. నేను ఓజీ 2 చేస్తాను, స్పెషల్ చేస్తున్నా. ఏనన్నా ఖచ్చితంగా చెప్తాను, ఖచ్చితంగా నేను పిలిపిస్తాను. నేను తీసుకుపోతా. నువ్వు అవునా? సరే సరే, నేను ఇంకోసారి వస్తాను నీకోసం. ఓకే, ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను, నేను చేసి పెడతాను. నీకు అన్ని పంపిస్తాను, ఐప్యాడ్ లేసి అన్ని పంపిస్తాను నీకు. మా ప్రొడ్యూసర్ ఉండి అడుగుతా, ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో. అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో? డౌన్లోడ్ చేసి పెట్టచ్చా? ఉన్నాయా? ఓకే ఓకే, ఒక 2 స్పాట్లు అంటే పెట్టించున్నా, మిగతా నాకు తెలీదు. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త, మంచిగా ఉన్నావు. నేను మీరు పోతారా గుడికి? వస్తారమ్మా? మీరు వస్తారమ్మా? ఇద్దరు వస్తారా? ఇద్దరు రండి. బాబుని ఎవరు చూస్తారు? అమ్మ మీరు చూస్తారమ్మా? మీ కారు తీసుకొచ్చేసేయండి, పూజ చేయించి. బాబు ఇంటి పేరేంది? కొనుగోటి. ఏ గోత్రం? సనాతన గోత్రం. సనాతన నిరంజన్ మీ పేరు? సనాతన గోత్రీకుడు. ఏంటి మార్కరా? ఓ పని, మార్కర్ ఉందా మన కాడ? కింద ఎవరి దగ్గర ఉంటుంది చెప్పి, లేదంటే ఓ పని చేయండి, మార్కర్ కానీ ఈ ఫోటో పట్టుకోరండి. నేను ఇది
దాంట్లో పెట్టి పంపిస్తా. నాన్న వాళ్ళు చెప్పి పంపిస్తాను. ఏమంటావు నాన్న? ఏం పిలుస్తావు? అమ్మనమ్మా డాడీ అంటావా? మమ్మీ అంటావా? ఆయన బెటర్ అని పిలుస్తావు, అందుకని అడుగుతావు. నీ ఫైటింగ్ నచ్చుతుందా నీకు? వైలెన్స్ అన్నావు నువ్వు ఇందాక, ఇంత వైలెంట్గా అయిపోయావా? బాగా నచ్చిందా ఓజీ? కొట్లాటలు బాగా నచ్చినాయా? అవునా? గబ్బర్ సింగ్ 2 మిమ్మల్ని నాకు చూస్తున్నావు. కొట్లాటలు బాగా నచ్చినాయి ఓజీలో. అవును, ఇంటికి ఎవరు వచ్చి నాకు ఎవరు వీడియో పంపించారు. ఆయన స్వామి మోహన్ దాస్ గారు వచ్చారు. మోహన్ దాస్ గారికి కూడా నమస్కారాలు తెలియజేయండి.